రేవంత్ సర్కార్ పనితీరుపై ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ సిద్దాపూర్ రిజర్వాయర్ దగ్గర పోచారం శ్రీనివాస్ రెడ్డి బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ పనితీరుపై ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ సిద్దాపూర్ రిజర్వాయర్ దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని ధ్వజమెత్తారు. ఏమన్నా కదలిక ఉందా లేదా మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను మన ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది. దళిత రాజకీయం ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము ఏమన్నా కదలిక ఉందా లేదా మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను మన ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ. ఇక ఇటు సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయకపోవడం పట్ల ఇటు ప్రభుత్వ తీరుపై అయితే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, అసలు నిజామాబాద్ లో ఏం జరుగుతుంది? ఎందుకు ఆ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదు ప్రభుత్వం? శాలిని, నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదంటూ తన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం వర్ణి మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ కు వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్ కు సంబంధించిన బిల్లులు విడుదల చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి నెలకొంది. సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా వర్ణి ప్రాంతంలో 3000 ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దాపూర్ రిజర్వాయర్ ను ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. తాను రాజకీయాల్లో 20 ఏళ్ల పైగా ఉన్నాను, ఇప్పటి వరకు ఇలాంటి మంత్రులను చూడలేనంటూ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా నిధులు విడుదల చేయాలని తీసుకెళ్లినా స్పందించలేదని కూడా తన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా
మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై అసహనం ప్రదర్శించిన పరిస్థితి నెలకొంది. సంబంధిత రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి 20 సార్లు ఫోన్ చేశానని, దీనిపై లేఖలు కూడా రాశానంటూ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై రాత్రి ఈఎన్సీ అధికారులు పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి నెలకొని మొండి ధైర్యంతోనే తాను సిద్ధాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చాను, ఇక్కడే ఉంటాను, బిల్లులు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు, చావనైనా చస్తానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు, సంచలనమైన వ్యాఖ్యలు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేశారు. గత ప్రభుత్వంలో ప్రస్తుతం కూడా కీలకంగా ఉన్న సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్ర దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. తాను ప్రజల కోసమే పనిచేస్తున్నాను, ప్రజల కోసం చేసినప్పుడు ఫోన్లు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని కూడా ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి వేళ ఫోన్ చేసిన సందర్భాల్లో లిఫ్ట్ చేసేవాడిని అంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అధికారులు నచ్చ చెప్పడంతో రాత్రి అక్కడి నుంచి సిద్ధాపూర్ రిజర్వాయర్ నుంచి ఇంటికి వెళ్లిన పరిస్థితి నెలకొంది. 2 రోజుల్లో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ భూపతి.